సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. ఇక పూర్తి సమాచారం మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేదల ఆరోగ్యం పట్ల చూపిస్తున్న శ్రద్ధ దేశానికి ఒక ఆదర్శంగా నిలుస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్ మరియు వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పేర్కొన్నారు. శ్రీరంగ గారు మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతున్న పేద కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సాయం అందిస్తూ వారి జీవితాలలో కొత్త వెలుగులు నింపడం విశేషమన్నారు. గురువారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో వినుకొండలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 31 లబ్ధిదారులకు 68 లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నేతలు తదితరులు పాల్గొనడం జరిగింది. 100 కోట్ల పైన వచ్చిన 6 నెలల్లోనే మరి సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇలాంటి అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళని ఆదుకోవడానికి ఖర్చు పెట్టినటువంటి చంద్రబాబు గారికి ప్రజలందరూ కూడా జైజేలు పలుకుతా ఉన్నారు. ప్రజలు ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళని, అనారోగ్యంలో ఉన్నటువంటి వారిని, వారికి హాస్పిటల్లో వాళ్ళకి మందుల కోసం, ట్రీట్మెంట్ కోసం సీఎం రిలీఫ్ ఫండ్ నుండి ఆర్థిక సాయం చేసి వాళ్ళ ప్రాణాలు కాపాడినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నేను హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా అనుమతి ఉన్నటువంటి హాస్పిటల్లో విశేషమైన సేవలు అందిస్తున్నారు. గత ప్రభుత్వంలో, వైఎస్ఆర్ ప్రభుత్వంలో అక్కడ పట్టించుకున్న దాఖలా లేవు. పేషెంట్లు చాలా బాధలు పడ్డారు, నిరాశపడ్డారు. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత హాస్పిటల్లో ఎన్టీఆర్ వైద్య సేవలు నంబర్ 1 గా అందుతున్నాయి. పేషెంట్లందరికీ కూడా ప్రైవేట్ హాస్పిటల్లో కూడా, కార్పొరేట్ హాస్పిటల్లో యాజమాన్యం కూడా రెడ్ కార్పెట్ తోటి పేషెంట్లందరినీ ప్రేమగా, సాధారణంగా తీసుకొని వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఈ రోజు దానికి కారణం ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవ బిల్లులు చెల్లిస్తూ అనారోగ్యం ఉన్నటువంటి వారిని ఆరోగ్యం ఇవ్వడానికి ఎంతో కృషి చేస్తున్నందుకు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు.